ఉన్నీకృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసులో 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లల విద్య ప్రాథమిక హక్కుగా ప్రకటించబడింది. దీని ఆధారంగా Immunity under Article 105 and Article 194 does not apply to MLAs and MPs who took bribes. గవర్నర్ బిల్లులను శాశ్వతంగా నిలిపివేయడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏమిటంటే అత్యంత వెనుకబడిన వ్యక్తుల కోసం ఎస్సీస్ మరియు ఎస్టీ వర్గాలలో ప్రభుత్వాలు ఉపవిభాగాలను సృష్టించవచ్చు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించడానికి సుప్రీంకోర్టు విశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి చరిత్రాత్మక మార్గదర్శకాలు. పుట్టస్వామి కేసు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుగా స్థాపించింది. ప్రేమ్ శంకర్ శుక్లా కేసులో ఖైదీలను గొలుసులతో బంధించడం ఆర్టికల్ 21కి విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం. ఎలక్టోరల్ బ్యాండ్స్ పథకాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా కొట్టివేసింది. దాతల వివరాలను వెల్లడించకుండా రాజకీయ పార్టీలు నిధులు స్వీకరించడం సమాచార హక్కును ఉల్లంఘిస్తుంది. ఎస్ఆర్ బొమ్మాయి కేసు సెక్యులరిజం భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగమని స్పష్టంగా పేర్కొంది. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉంది, కానీ దాని ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేదు. ఎలక్టోరల్ బ్యాండ్స్ పథకాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా కొట్టివేసింది. దాతల వివరాలను వెల్లడించకుండా రాజకీయ పార్టీలు నిధులు స్వీకరించడం సమాచార హక్కును ఉల్లంఘిస్తుంది. ఈ కేసులో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు క్రీమీ లేయర్ వర్తిస్తుందని మరియు మొత్తం 50% మించకూడదని కోర్టు తీర్పు చెప్పింది. సుభాష్ కుమార్ వర్సెస్ బీహార్ రాష్ట్రం కేసులో కాలుష్యరహిత నీరు మరియు గాలిని పొందే హక్కు జీవించే హక్కులో భాగం. The right to livelihood is part of the right to life in the Volga Tellis and Bombay Municipal Corporation case. ఎలక్టోరల్ బ్యాండ్స్ పథకాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా కొట్టివేసింది. దాతల వివరాలను వెల్లడించకుండా రాజకీయ పార్టీలు నిధులు స్వీకరించడం సమాచార హక్కును ఉల్లంఘిస్తుంది.